పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను, బోధలను తెలియజేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.